చూసారా, నేను కిచిడి పెట్టేశాను. సో మళ్ళీ పప్పు కూర చారు పచ్చళ్ళు అన్నీ చేయలేక నేను కిచిడి పెట్టేశాను. సో కిచిడి నైవేద్యం పెట్టేయచ్చు. ఎక్కువ పెసరపప్పు వేసుకుని అన్నం వెజిటబుల్స్ అన్నీ వేశాను. క్యారెట్ వేసాను, టమాటోలు వేసాను, బఠానీలు వేసాను, చక్కగా కొత్తిమీర పుదీనా కూడా లాస్ట్లో. ఇంకా అన్నీ మీకు తెలుసు కాబట్టి లవంగం దాల్చిన చెక్క అన్నీ వేసాను, మిరియాలు వేసాను, బే లీఫ్ అన్నీ వేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేయరు కదా. సో మనం నైవేద్యం పెట్టేస్తాం కాబట్టి ఎక్కువ పుదీనా, ఎక్కువ కరివేపాకు, అలాగే కొత్తిమీర వేసేసి తగినంత ఉప్పు వేసేసి మనం పెట్టేశాను. అలాగే జీలకర్ర ధనియాల పొడి, ఇంకా మిగతావి ఎలాంటివి వేయకుండా చక్కగా జీలకర్ర ధనియాల పొడి వేసేసి లవంగం దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి కిచిడి చేసేసాను. ఇది అయిపోయాక ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. చూసారు కదా, పైనుంచి మంచిగా నెయ్యి వేసేసి పెట్టేశాను. సో అది బాగా ఉడికేటప్పుడు మొత్తం అంతా అడుక్కల్లా వెళ్ళిపోతుంది. చాలా చాలా బాగుంటుంది కిచిడి. ఇలాగే చేసుకోండి. అన్ని వెజిటబుల్స్ వేసుకుని చేసుకోండి. నేను చెప్పినట్టు అన్నీ వేసుకోండి. లవంగం దాల్చిన చెక్క అన్ని మిరియాలు అన్నీ వేసుకుని ఎక్కువ పుదీనా, ఎక్కువ కరివేపాకు, ఎక్కువ కొత్తిమీర వేసేసుకుని చక్కగా ఎక్కువ పెసరపప్పు తీసుకుని చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారా ఇంత బాగా అయిపోయింది. నేను ఇందాక చెప్పాను కదా కిచిడి చేస్తున్నానని చెప్పి. సో అన్నీ నేను వేసుకున్నవన్నీ ఇలా వేసుకుంటే ఇంత బాగా ఆ కొత్తిమీర ఫ్లేవర్ కానీ, ఆ కరివేపాకు ఫ్లేవర్ కానీ, ఆ పుదీనా ఫ్లేవర్ కానీ, మనం వేసుకున్న జీలకర్ర ధనియాల పొడి, మొత్తం మిరియాలు, లవంగం దాల్చిన చెక్క అద్రిపోయింది. టమాటోలు ఎక్కువ వేసుకున్నాను, అలాగే బఠానీలు వేసుకున్నాను. సూపర్ వచ్చింది. మీ ఇంట్లో ఏమేమి వెజిటబుల్స్ ఉంటాయో అన్నీ వేసుకుని ఎక్కువ పెసరపప్పు వేసుకుని చేసుకుంటే ఇంత బాగా వస్తుంది. ఫ్రాక్చర్ చేయితో ఇంకా ఎక్కువగా కలపలేను, ఎందుకంటే బరువుకి ఇంకా నాకు నొప్పి వచ్చేస్తుంది. సో అదనమాట. తప్పకుండా మీరు చేసుకోండి. చూడండి ఎంత డెలీషియస్గా, ఎంత బాగుందో. మరి చేసుకుంటారు కదా, చక్కగా నెయ్యి వేసుకుని తినేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఒక పచ్చడి కూడా చేశాను. ఆ పచ్చడి కూడా చూసేయండి. నేను దాని రెసిపీ పంపిస్తాను, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.